అప్డేట్స్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ఓ బాలుడు బోల్ట్ మింగిన ఘటన చోటు చేసుకుంది. కూసుమంచి మండలం హరియా తండాకు చెందిన హర్ష ఇంట్లో ఆడుకుంటూ ఉన్న సమయంలో ఓ బోల్ట్ కనిపించింది. దానితో కొంతసేపు బాలుడు ఆడుకున్నాడు. అనంతరం బోల్ట్ను మింగాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బోల్ట్ను వైద్యులు బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఈ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చెందిన హరియా తండా చెందినటువంటి ఓ చిన్న బాబు 6 సంవత్సరాల బాబు హర్ష తన ఇంట్లో ఆడుకుంటున్న నేపథ్యంలోనూ తల్లిదండ్రులు వ్యవసాయం పని చేసుకుంటుంటారు. రమేష్, మంజుల తల్లిదండ్రులు. అయితే వాళ్ళు ఇరువురు పనికి వెళ్ళిన తర్వాత నిన్న సాయంత్రం పూట వచ్చి పొలం పనికి వెళ్ళి వచ్చిన తర్వాత బాలుడు ఒక్కసారిగా దగ్గుతూ నోట్లో నుంచి నురుగు వస్తున్న తరుణం, అంటే నోట్లో నుంచి బాగా నీరు లెక్క వస్తున్న తరుణంలోనూ ఏంటి అని చెప్పి ఆరాధిస్తే లాస్ట్కి ఏదో మింగినట్టుగా వాళ్ళకి అనుమానం వచ్చేసి అక్కడ వాళ్ళు టెంపరీగా డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ఉంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన కొద్దిగా ఏదో కొద్ది తేడా ఉందని చెప్పి గ్రహించేసి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కానీ లేదా ప్రైవేట్ ఆసుపత్రిగా తీసుకెళ్ళని చెప్పి సూచించడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఆయన జంగాల సునీల్ కుమార్ అని చెప్పి అనే వ్యక్తి దగ్గర రావడం, అతని దగ్గరకు వచ్చిన తర్వాత అతను బాబుని పరీక్ష చేసి సిటీ స్కాన్ మన ఎక్స్రే తీసిన తర్వాత ఆయన గొంతులోని ఒక స్క్రూ ఉందని చెప్పి గ్రహించేసి అక్కడ నుంచి ఒక ఎండోస్కోపీ ద్వారా కూడా బాలుని ఆ స్క్రూ లోపటి నుంచి తీయటం తోటి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్న ఘటన అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం గతంలో కూడా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో చిన్న పిల్లగాళ్ళు ఇల్లు ఆడుకున్న నేపథ్యంలో ఒక్కోసారి బోల్ట్లు మింగటం, ఒక్కోసారి ఏమో గాజు గోళీలు లేదు ఇతరత్ర పరికరాలు చిన్న వస్తువులు ఆట ఆడుకుంటూ తెలవకుండానే రోడ్లో పెట్టి మింగుతున్న నేపథ్యం ఉన్నది. అలాంటి టైంలో కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులుగా ఉన్నటువంటి సునీల్ కుమార్ కూడా ఆయన పిల్లలకు పేషెంట్స్ ని కొద్దిగా ధైర్యం చెప్తూ తల్లిదండ్రులు హైరాణ పడకుండా తక్కువ ఖర్చుతోటి కూడా వాళ్ళకు ట్రీట్మెంట్ అందించిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం వరుసగా ఇలాంటి గత 4-5 నెలల నుంచి కూడా ఇలాంటి ఘటన జరుగుతూనే ఉన్నాయని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా తల్లిదండ్రులు మాత్రం ఉప్పు పిలుచుకొని హర్షను అంటే సేవ్ చేసిన నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. ప్రసన్న. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.